అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం, మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ప్రమాదవశాత్తు ఎన్ని యాక్సిడెంట్లో చెయ్యి తెగి పడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని మళ్ళీ అతికించుకోవాలని అనుకుంటారు. కానీ వాళ్ళకి చాలా వరకు అవగాహన లేకపోవడం వల్ల అసలు కొన్నిసార్లు వాళ్ళు అక్కడే ఆ తెగి పడిపోయినటువంటి భాగాన్ని వదిలేసి డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెయ్యి కావాలని అంటారు. కానీ డాక్టర్ గారు ఏం చెప్తారు, మీరు ఇన్ కేస్ కనుక అది తీసుకొచ్చినట్లయితే దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు. కానీ ఇది తెలియక, అంటే ఏ టైంలో తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి, ఈ ప్రిజర్వేషన్స్ ఎలాంటివి పాటించాలి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఒకవేళ తీసుకొస్తే దాన్ని ఎంత మేరకు వాళ్ళు అతికించి మనకి నార్మల్ చైన్ని మనకి చూపించే విధంగా ఉంటుందనే విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హ్యాండ్ రిస్క్ అలాగే మైక్రో సర్జన్ డాక్టర్ గోపీనాథ్ భండారి, అపోలో హాస్పిటల్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చాలామంది యువత ఈ మధ్యన ఇందాక మీరు చెప్పినట్టుగా ఎక్కువ బైక్ రైడ్స్ చేయడం, లేకపోతే ఇలాంటి వాటిలో ఆ చైన్స్ అవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు క్రాష్ అయిపోయి ఆ చైన్ వదిలేసి అలానే వచ్చేసి మాకు వేలు కావాలి, చెయ్యి అతికించాలంటారు. ఎనీ యాక్సిడెంట్లో అలా వాళ్ళ తెగిపడిపోయినటువంటి భాగాన్ని ఒకవేళ వాళ్ళు తీసుకొచ్చి అతికించాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలతో ఆ చైన్ తీసుకొస్తే మీరు అతికించి వాళ్ళకి నార్మల్ చైన్ వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఓకే, సో దీంట్లో 3 కండిషన్స్ అండి. వన్ థింగ్, భాగం కండిషన్ ఎలా ఉంది, యాంపిటేటెడ్ పార్ట్ దాని సక్రమంగా నీట్గా ఉందా లేదా, ఆర్ కంప్లీట్లీ నుజ్జు అయిపోయిందా, సెగ్మెంటల్ ఇంజురీ ఉంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యి ఇక్కడ వరకు తెగిపోయింది, అది దాంట్లో ఇక్కడ కట్టు ఇక్కడ కట్టు ఇక్కడ కట్టు ఇక్కడ కట్టు, అట్లా మల్టిపుల్ లెవెల్స్లో సెగ్మెంటల్ ఇంజురీస్ ఉన్నాయా, అలా ఇవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. అండ్ క్రష్ కాంపోనెంట్ ఎంత ఉంది. చాలా వరకు ఇప్పుడు బైక్ చైన్ మీరు అన్నారు, దాంట్లో పడి మొత్తం క్రష్ అయిపోతుంది, నుజ్జు అయిపోతుంది, దాంట్లో గ్రీస్ కలుస్తుంది. అదేవిధంగా షుగర్ కేన్ క్రష్ ఇంజురీస్ అంటాం అనమాట. సో షుగర్ కేన్ మెషిన్లో పెడతారు, ఆ మెషిన్లో రోలర్ ఉంటుంది, దానికి మల్టిపుల్ టీత్స్ ఉంటాయి. సో దాంట్లో షుగర్ కేన్ పెడుతూ అది సక్షన్ ఎఫెక్ట్ వల్ల లాగేసుకుంటుంది. షుగర్ కేన్తో పాటు సరైన జాగ్రత్త తీసుకోకపోతే చేయి కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది, అది మొత్తానికి క్రష్ చేసేస్తుంది అనమాట. సో ఇలాంటి క్రష్ కాంపోనెంట్ ఉన్నప్పుడు వాటిని రీప్లాంట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అవ్వదు, ఎందుకంటే టిష్యూ డ్యామేజ్ ఎక్కువైపోయి సక్సెస్ అనేది తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే క్లీన్ కట్ ఇంజురీస్, అంటే కత్తితో చేయి నరికి తెగి పడిపోవడం, యాక్సిడెంట్లో చేయి నరికి తెగి పడిపోవడం, లేకపోతే షార్ప్ ఆబ్జెక్ట్ వల్ల ఫింగర్స్ చాప్ అవ్వడము, చాపింగ్ ఇంజురీస్, ఇట్లాంటి వాటిలో సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కండిషన్ ఎలా ఉంది భాగంది అనేది మెయిన్ ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ ప్రిజర్వేషన్. ప్రిజర్వేషన్ అంటే పేషెంట్ ఆ భాగం తెగి పడిపోయాక మన దగ్గరికి ఎలా ప్రిజర్వ్ చేసి తీసుకొని వచ్చాడు, ఇది చాలా ఇంపార్టెంట్. సో తెగి పడిపోయిన భాగాన్ని ఫస్ట్లీ తెలియక చాలామంది అక్కడే పూడ్చి పెట్టేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మా దగ్గరికి ఉన్న కండిషన్లో ఫస్ట్ పూడ్చి పెట్టాక మళ్ళీ మేము ఇలా సర్జరీస్ చేస్తామని తెలిసాక వాళ్ళు దాన్ని తవ్వి తీసుకొచ్చినటువంటి సినారియోస్ కూడా ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఆ డిలే వల్ల మేము పెట్టలేకపోయాం, అది డిఫరెంట్ కండిషన్. బట్ స్టిల్ ఇలాంటి తవ్వడము పెట్టడం పాతి పెట్టడం చేయకుండా డైరెక్ట్లీ ఆ భాగాన్ని జస్ట్ రన్నింగ్ ట్యాప్ వాటర్, అంటే నల్ల కింద నీళ్ళతోని కడిగేసి, అంటే యాక్సిడెంట్లో అయినప్పుడు ఏమవుతుందంటే కింద పడిపోతుంది, రోడ్ మీద పడుతుంది, మట్టిలో పడుతుంది, మట్టి కంటామినేషన్, గడ్డి, రాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నిటి వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్. సో ఆ ఇన్ఫెక్షన్ అనేది మనం జస్ట్ వాటర్తో కడిగేస్తే అవంతా పోతుంది, కాబట్టి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అనేది చాలా వరకు తగ్గించుకునే ఆస్కారం ఉంది. సో కొంచెం వాటర్లో క్లీన్ చేసేసి దాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో బాగా ఎయిర్ టైట్గా ముడివేసేసుకొని ఆ బ్యాగ్ని ఐస్ ప్యాక్లో పెట్టి తీసుకొని రావాలి. సో ఇది ప్రాపర్ ప్రిజర్వేషన్ టెక్నిక్. చాలామంది ఇది తెలియక, సరే రీప్లాంటేషన్ ఫెసిలిటీ ఉంది, ఐస్లో పెట్టి తీసుకెళ్లాలని ఎవరో చెప్పారు, ఎక్కడో విన్నాము అనే కుతూహలంతో డైరెక్ట్ ఒక ఐస్ బాక్స్ తీసేసుకొని దాంట్లో ఐస్ వేసి భాగం కూడా అందులో పడేసి మా దగ్గరికి తీసుకొచ్చేస్తారు. ఎప్పుడైతే మన బాడీ పార్ట్ ఐస్తోని డైరెక్ట్ కాంటాక్ట్లో వెళుతుందో, అగైన్ ఐస్ ఈజ్ బిలో జీరో టెంపరేచర్. బిలో జీరో టెంపరేచర్తో కాంటాక్ట్ అనేది మనం కూడా ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఐస్ ఒక 10 seconds ఇట్లా పట్టుకొని చూడండి, ఫింగర్ అంతా తెల్లగా అయిపోయి నంబ్ అవుతుంది.
మనకి పెయిన్ వచ్చినప్పుడు కూడా ఐస్ పెడతాం. ఎందుకు? ఆ పెయిన్ సెన్సేషన్ని నంబింగ్ ఎఫెక్ట్ చేస్తుంది. నరాలన్నీ కూడా ఐస్ వలన నంబ్ అయిపోతాయి. సో దానివల్ల పెయిన్ సెన్సేషన్ తగ్గుతుంది. అదేవిధంగా వాపు వచ్చినప్పుడు ఐస్ పెడతాం. ఎందుకు? ఐస్ పెట్టడం వల్ల వెజిల్స్ కన్స్ట్రిక్ట్ అయిపోతాయి, బ్లడ్ సప్లై ఆ భాగానికి తగ్గుతుంది, సో స్వెల్లింగ్ తగ్గుతుంది. సో సో కొంచెం సేపు ఐస్ పెట్టడం వల్లనే ఇన్ని చేంజెస్ మనం చూస్తున్నాం. మనం అడ్వాంటేజ్గా వాడుకుంటున్నాం ఆ చేంజెస్ని. బట్ అవి తెగిపడిపోయిన భాగం దాంట్లో పెట్టి గంటల తరబడి ఉంచి తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఐస్ ఆ భాగంలో ఇర్రివర్సబుల్ సెల్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది. దీన్ని ఫ్రాస్ట్ బైట్ ఇంజురీ అంటాము. ఇర్రివర్సబుల్ అంటే ఆ డ్యామేజ్ని మళ్ళీ మనం తిరిగి నార్మలైజ్ చేయలేము. సో అటువంటి డ్యామేజ్ అనేది అవుతుంది. అలాంటి డ్యామేజ్ అనేది మన కంటికి కనిపించేది కాదు, లోపల సెల్ డెత్ అది. అలాంటి భాగాన్ని మళ్ళీ నేను రీప్లాంట్ చేసిన సెల్సే చనిపోయి ఉన్నప్పుడు పెడితే సక్సెస్ ఎలా అవుతుంది? అవ్వదు. ఇప్పుడు అంటే నార్మల్ టెంపరేచర్లో తీసుకురా? నో. సో ఐస్ బాక్స్లోనే డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా పెట్టాలి. సో బాడీ పార్ట్ని కవర్లో పెట్టేసి ఆ కవర్ని ఐస్లో పెట్టి తీసుకొని రావాలి. సో ఇట్ హ్యాస్ టు బి అరౌండ్ 0 to 4 degree టెంపరేచర్. సో డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఐస్ ఉండకూడదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఆఫ్ ప్రిజర్వేషన్. కొందరు తెలియక సలైన్లో వేసి తీసుకొని వస్తారు. సలైన్లో వేసి తీసుకొని రావడం వల్ల కూడా ఏమవుతుందంటే ఇప్పుడు మనం 1 గంట సేపు నీళ్ళల్లో కాలు వారి చేయి నానబెట్టి చూస్తే ఫింగర్ అంతా కూడా మడతలు పడి మెత్తగా అయిపోయి ఉబ్బినట్టుగా అవుతుంది. అదే మీరు సలైన్లో సోక్ చేసి అంతసేపు తీసుకొని వచ్చారనుకోండి, మొత్తం టిష్యూ అంతా కూడా స్వోలన్ అయిపోతుంది. స్వోలన్ అయిపోయి ఆస్మోసిస్ అంటాం అనమాట. సో దానివల్ల కూడా టిష్యూ సెల్స్లోకి అన్వాంటెడ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ వెళ్ళడం వల్ల మళ్ళీ సెల్ డెత్ అయిపోతుంది. ఆ సెల్ డెత్ ఉన్నదాన్ని నేను మళ్ళీ బిగించడం కూడా సక్సెస్ఫుల్ కాదు. సో డైరెక్ట్ సలైన్లో పెట్టి తీసుకొని రావడం అయినా, డైరెక్ట్ ఐస్తో పెట్టి తీసుకోవడం రావడమైనా ఇది మనం అవాయిడ్ చేయాలి. సార్, ఇది తెగి పడిపోయినటువంటి ఈ భాగం ఎంతవరకు లైవ్లో అంటే బతికుంటుందా? సెల్స్ కణాలు కానీ అవన్నీ కానీ ప్రాపర్గా ప్రిజర్వ్ చేస్తే మనకు గోల్డెన్ టైం అంటాం అనమాట, అప్ టు 6 hours. సో 6 hours మనం దాన్ని మళ్ళీ బాడీకి బిగించగలగాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది. 6 hours దాటిన తర్వాత టిష్యూ మనం ప్రిజర్వ్ చేసినా కానీ, ప్రాపర్గా ప్రిజర్వ్ చేసినా కానీ అది ఆటోమేటికల్లీ సెల్ డెత్ అయిపోతూనే ఉంటుంది, వన్ ఆఫ్టర్ ద అదర్. ఇంకా అలాంటి టిష్యూని మనం పెట్టలేము. సో టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం డిలే అయిన కొద్దీ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఆఫ్ ద రీప్లాంటెడ్ పార్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే. సో మేజర్గా మనం ఆ ప్రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్స్ ఎవరైనా కానీ ఇది కనుక తెలుసుకున్నట్లయితే ఛాన్సెస్ ఆర్ మోర్. కరెక్ట్. అండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది థర్డ్ పాయింట్. ట్రాన్స్పోర్టేషన్ మనకి ఎన్ని గంటలలో మన దగ్గర ఉండాలి? ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ పార్ట్, ఎంత లెవెల్లో మనకు కట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్, డిస్టల్ ఇంజరీస్ ఆర్ ప్రాక్సిమల్ ఇంజరీస్. ప్రాక్సిమల్ అంటే బాడీకి దగ్గరలో ఉన్నటువంటి, డిస్టల్ అంటే బాడీకి దూరంలో ఉన్నటువంటి భాగాలు. సో డిస్టల్ భాగాలు ఫింగర్స్, పామ్ లెవెల్లో ఇంజరీ అయితే ఆ లెవెల్లో కండ తక్కువగా ఉంటుంది, మజిల్ తక్కువగా ఉంటుంది. సో మజిల్ తక్కువ ఉన్నప్పుడు మనకి 5, 6, 7 hours వరకు అయినా కూడా, కొంచెం ప్రొలాంగ్ అయినా కూడా సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది. బట్ పైకి వెళ్ళిన కొద్దీ మజిల్ కాంపొనెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మజిల్ కాంపొనెంట్ ఎక్కువగా ఉంటుందో ఇంకా తొందరగా సర్జరీ చేసుకోవాల్సినటువంటి నెసెసరీ. సో 2 to 3 hours మన దగ్గరికి వచ్చేలాగా ఉండాలి. 2 to 3 hours పేషెంట్ వస్తే దాన్ని వితిన్ 6 hours మేము బిగించగలిగేలా ఉండాలి. ఎందుకంటే పేషెంట్ 2 to 3 hours వచ్చాక మాకు చెయ్యి బిగించడానికి కూడా ఇంకొక 1-2 hours పడుతుంది. ఆర్టరీస్ కనెక్ట్ చేసి అవన్నీ కనెక్ట్ చేయడానికి వాష్, యానెస్థీషియా, ఇదంతా కూడా ఒక 1-2 hours ప్రొసీజర్. సో 2 to 3 hours వస్తే 5 to 6 hours మేము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో యాజ్ ద ఎర్లియర్ యూ కమ్ ద బెటర్ ఇట్ ఈస్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. తెలుగులో న్యూస్కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.